ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణానాం త్వాం గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నుతిభిసీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం. ద్వాదశ రాశి వారులలో మీనరాశి వారికి ఈ వారము అంటే నవంబర్ 16వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు వారఫలాలు ఈ రకంగా ఉంటాయి. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4వ పాదములు, రేవతి 1, 2, 3, 4వ పాదాలలో జన్మించిన వారు మీనరాశిలో ఉంటారు. మీనరాశి వారికి ఈ వారము మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని సమస్యలు తొలగి కొన్ని ఒప్పందాలు పూర్తి చేసుకుంటారు. న్యాయమైన లావాదేవీలు మీకు ఈ వారము అనుకూలించకపోవచ్చు. అవివాహితులకు శుభవార్తలుంటాయి. రహస్య మంతనాలు, ఆర్భాటములు, ఆడంబరములకు దూరంగా ఉండడం ఈ వారము మీకు మంచిది. సోమవారం రోజు శత్రువులపై మీరు ఈ వారము కాలు దువ్వకపోవడము మంచిది. మంగళవారం రోజు ఆర్థిక అంశాలపై జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. బుధవారము కార్యసిద్ధవుతుంది. గురువారము కొన్ని చర్చలకు ముందుకొస్తారు. ఆ చర్చలు మీ వైపే విజయం వరిస్తుంది. అలాగే శుక్రవారం రోజు మీకు అన్నీ కలిసి వచ్చే రోజు. ఈ వారము మీకు మంచి ఫలితాలకై మీ కులదైవాన్ని అర్చించండి, పూజించండి. మీకు మంచి జరుగుతుంది. ఇది మీనరాశి వారికి ఈ వార ఫలాలు. వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.